నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్నారు కరీంనగర్ ప్రజలు. బంధుమిత్రులతో కలిసి న్యూ ఇయర్ జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక విందు పార్టీల కోసం నాన్ వెజ్ షాపులు, మద్యం షాపులకు క్యూ కడుతున్నారు. ఫిష్, మటన్, చికెన్ షాపుల దగ్గర న్యూ ఇయర్ సందడి కనిపిస్తోంది. జోరుగా మాంసం కొనుగోలు జరుగుతున్నాయి. ఇక దీనిపై మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. వీడుకోలు పలికి కొత్త సంవత్సరాన్ని స్వాగతించేందుకు కరీంనగర్ సిద్ధమవుతుంది. అసలు న్యూ ఇయర్ అంటేనే చుక్కా ముక్క. ఆ లెక్క ప్రకారం ఈరోజు కరీంనగర్లో ఎక్కడ చూసినా కూడా నాన్ వెజ్ షాపులన్నీ కూడా కిటకిలాడుతున్నాయి. చూడొచ్చు మనం ప్రజెంట్ కరీంనగర్లోని కన్నయ్య మటన్ షాప్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మటన్ ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కొడుతూనే ఉన్నారు, తీసుకుపోతూనే ఉన్నారు. పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది కూడా ఈరోజు స్నేహితులతో కావచ్చు, బంధువులతో కావచ్చు కలిసి విందులు వినోదాలు చేసుకుంటూ ఉంటారు. దీనికి సంబంధించి కొంతమంది యూత్ కూడా వచ్చారు. కొన్నావా మటన్? తీసుకున్నా 2 కిలో. ఎట్లా ఉంది రేటు? ఈరోజు 840. అన్నయ్య దగ్గర మేము రెగ్యులర్ కస్టమర్స్. ఈసారి న్యూ ఇయర్ కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాలని 2 కిలో తీసుకొని ఇంటికి వెళ్తున్నాం. ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మా ఫ్రెండ్స్ అంతా కూడా మాకు ఫ్యామిలీయే. అందరం కలిసి మా ఇంటి దగ్గర బయట కూడా ఎట్లాంటి న్యూసెన్స్ చేయకుండా అందరం కలిసి అందరికీ కూడా కొంచెం ఇబ్బంది కలిగించకుండా మాది మేము న్యూ ఇయర్ చేసుకోవాలని చూస్తున్నాం. మామూలుగా సండే రోజు మిగతా రోజుల్లో తింటాం మనం నాన్ వెజ్. ఈ రోజు మాత్రం స్పెషల్ ఉంటుంది. ఏం చేయబోతున్నాం రాత్రి? స్పెషల్ అంటే ఇక తెలంగాణలో స్పెషల్ అంటే ఏంటిదన్న, మందు ఏదైనా దావచ్చు, ముక్క, ఇదే తెలంగాణలో స్పెషల్. దాంతో ఎంజాయ్ చేస్తాం ఏదైనా కానీ. కాకపోతే అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించాం అంతే. న్యూ ఇయర్ అనగానే ఒక రిజల్యూషన్స్ వస్తాయి మనకు. ఈ సంవత్సరం బాగా తప్పులు చేసినాం, నెక్స్ట్ ఇయర్ చేయొద్దు అని. ఏం రిజల్యూషన్ తీసుకుంటారు రేపటి నుంచి ఓన్లీ పైసలు సంపాదించాలని రెజల్యూషన్ తీసుకుంటున్నాం. ఎన్ని రోజులు సంపాదించలే? ఎన్ని రోజులు ఖర్చు పెట్టినాం ఇంట్లో. ఇప్పుడు న్యూ ఇయర్ 2025లో కూడా అందరం సెటిల్ అవ్వాలని చూస్తున్నాం. ఇవాళ నైట్ ఎట్లా ఉండబోతుంది మీ సెలబ్రేషన్? ఇవాళ నైట్ అయితే చిన్న వేళ హంగామని ఉంటుంది. ఎటు బయటకు వెళ్ళకుండా తాయి కూడా ఇంట్లోనే స్పీకర్స్ పెట్టుకొని సౌండ్స్ పెట్టుకొని మేమే డ్యాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. ఆల్రెడీ స్పీకర్స్ అన్నీ పెట్టేసుకున్నాం, టెంట్ వేసుకున్నాం, అన్నీ చేసుకున్నాం. మా బ్యాచ్ అంతా ఈసారి 4 ఉన్నారు, 4 పెళ్ళి అయిపోతాయి కూడా. అదే రెజల్యూషన్. యూత్ పర్సన్ భయ్యా మీది ఎక్కడ? కరీంనగర్ మనది, వాడలపల్లి లోకల్. ఎట్లా ధూమ్ధామ్ అయ్యాలా? ఫుల్ ధూమ్ధామ్. మన ఇంటి మీదనే నీట్గా ప్లాన్ చేసినాం. ఎంతమంది? 6 మెంబర్స్ 7 మెంబర్స్ నీట్గా. బాటల్ గీటల్. మా నాన్న ఏమంటారు ఇట్లా ధూమ్ధామ్ చేస్తా ఉంటే? ఇలా అంతా ఫ్రీయే. ఏంటి ఏమేమి తీసుకుని? ఇలా ఫిష్ ఇంకా మటన్ అట్లా ఏమన్నా? మటన్, చికెన్, బోటీ. యూత్లో మాత్రం పెద్ద జోష్ కనిపిస్తుంది. మటన్ షాప్ కన్నయ్య కూడా ఉన్నారు. అన్న ఎట్లా ఉంది మీ గిరాకీ? ఎలా బాగుంది? బాగుంది. మామూలుగా సండే రోజు అమ్మేదానికి ఇలా అమ్మేదానికి ఎన్ని ఆటలు కోసినాం? ఈరోజు అయితే మేము 15 కడ చేసినాం హోటల్లో. బాగుంది, సేల్ బాగుంది. రేట్ పెంచిరా అన్న ఈరోజు స్పెషల్ సందర్భంగా? ఏమైనా మామూలు రేట్? మామూలు రేటే. ఎక్కువ ఏం తీసుకోబోతారు మీ దగ్గర? ఏమేమి ఐటమ్స్ తీసుకోబోతారు మీ దగ్గర? మేకలు, గొర్రెలు కాకుండా ఇంకా తలకాయ, ఇట్లా బోటి అవుట్లా ఉంటాయి కదా? తలకాయ కాళ్ళు ఇవాళ బోటి ఎక్కువ పోతుంది. మటన్, చికెన్తో పాటు చేపలు తినేందుకు కూడా చాలామంది ఆసక్తి చూపిస్తారు. ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి కొంత వెరైటీగా చేపలు తినే మాంసప్రియులు కూడా ఈ చేపలు తీసుకెళ్తున్నారు. దానికి అనుగుణంగా ఈ ఏరియాలో కరీంనగర్ నుంచి తీగలగొట్టపల్లి ఏరియాలో చేపల మార్కెట్ కూడా పెద్ద ఎత్తున ఏర్పరిచి రకరకాల చేపలు ఇక్కడ విక్రయిస్తున్నారు. అన్న ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా ఏం తీసుకుపోతున్నావే? చేపలు అందరూ మటన్, చికెన్ తీసుకెళ్తే నువ్వు చేపలు తీసుకున్నావు? మేము మటన్ తీసుకున్నాం, చేపలు తీసుకున్నాం. రేపు కొత్త సంవత్సరం కదా, విజయోత్సవ దినోత్సవం. ఎట్లుంటుంది? అందరూ చుట్టాల దగ్గర పోతావా, దోస్తుల దగ్గర పోతావా? అందరూ మా ఇంటికి వస్తారు. అందరూ మీ ఇంటికి వస్తారు. మొత్తం పొందా కష్టపడతారు. న్యూ ఇయర్ ఎట్లా చేసుకుంటావు ఈరోజు? మంచిగా చేసుకుంటాం. ఎట్లా దోస్తులతోటా, ఇంట్లోనా ఎట్లా? దోస్తులతో చేసుకుంటాం, మంచిగా చేసుకుంటాం. అలా ఏమేమి తీసుకోపోతారు? మటన్, చికెన్ అట్లాంటివి ఉన్నాయి? మటన్, బోటి తీసుకోబోతున్నాం. ఓకే, వెరైటీ దావతులు ఉంటాయా? ఉంటాయి. ఎట్లా ఎక్కువ మీ ఆటో దోస్తు అని ఉంటారా? మీ క్లాస్మేట్స్ ఉంటారా? ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు. అందరు కలిపి వేసుకుంటాం. ఓవరాల్గా కరీంనగర్లో అయితే ఈరోజు న్యూ ఇయర్ కోసం చాలామంది విందులకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాత్రి అంతా కూడా ఇంటి దగ్గర కావచ్చు, తర్వాత స్నేహితులతోటి సరదా గడిపేందుకు చాలామంది నాన్ వెజ్లు వంటకాలు చేస్తున్నారు. అదేవిధంగా మద్యం కూడా కొనుగోలు చేసి సింధుబాటులో మునిగి తేలబోతున్నారు. అయితే పోలీసులు మాత్రం రాత్రంతా కూడా తీవ్రమైన ఆంక్షలు విధించారు. ఇప్పటికే రాత్రిపూట మద్యం తాగి రోడ్ల మీదకి రావద్దని చెప్పారు. కరీంనగర్ తీగల వంతెన కావచ్చు, తర్వాత మానేరు కట్టెపై కూడా ఎవరు వెళ్ళరాదని చెప్పారు. ఎందుకంటే ప్రతిరోజు ఈ మద్యం తాగిన వాళ్ళు రోడ్లపైకి వచ్చి వాళ్ళు కింద పడడము, లేకుంటే ఎదుటి వాళ్ళని ఢీకొట్టడము జరిగితే చాలా విషాదకరమైన ఘటనలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ విందులు మంచివే కానీ బయటికి రాకుండా ఎవరికి హానికరంగా చేసుకోవాలని చెప్పి పోలీసులు పిలుపునిచ్చారు. ఆ మేరకు కరీంనగర్ వాసులు కూడా సిద్ధమవుతున్నారని చెప్పొచ్చు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.